నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో ఎలక్షన్స్ జరిగి 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అక్కడ ఏదైతే ఓటింగ్ గురించి ఇప్పుడు తెర మీదకి ఒక కొత్త వార్త వచ్చింది. అసలు కూటమి ప్రభుత్వం ఎట్లా అధికారంలోకి వచ్చింది ఏంటి అనేది కొంతమందిలో క్వశ్చన్ ఇప్పటికీ అది ఉంది. అయితే పరకాల ప్రభాకర్ గారు ది వైర్ అనే దాంట్లో కొన్ని క్వశ్చన్స్ని రేజ్ చేశారు. ఈసీ దానికి సమాధానం చెప్పాలి అన్నట్టు మరి తను అడగడం జరిగింది. అంటే ఈసీ ఎప్పుడైతే చెప్పిందో ఏ టైంకి ఓట్లు పడ్డాయి, ఎంత శాతం ఓట్లు నమోదయ్యాయి, ఏ టైంకి పడింది, లాస్ట్ ఓటు ఎప్పుడు పడింది అనేది ఈసీ చెప్పింది. అయితే ఈసీ చెప్పిన దానికి ప్రభాకర్ గారు కొన్ని క్వశ్చన్స్ని అయితే లేవనెత్తారు. మరి దానికి సంబంధించి ఈసీ క్వశ్చన్ చెయ్యాలి, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పాలి అని చెప్పేసి కూడా ప్రభాకర్ గారు అడగడం జరిగింది. ఇప్పుడైతే ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి 2 ఏళ్ల క్రితం జరిగిన ఎలక్షన్స్ సంబంధించి ఇప్పుడు కూడా చర్చనీయాంశం అవుతుంది. మరి దీని మీద స్పందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. పరకాల ప్రభాకర్ గారు ది వైర్ అనే దాంట్లో ఒక వ్యాసం అంటే ఒక ఎస్సే లాగా ఆర్టికల్ రాశారు. అందులో ఏం రాశారంటే 2 సంవత్సరాల క్రితం అంటే 2024లో జరిగిన ఎలక్షన్స్ ఎప్పుడైతే జరిగాయో ఆంధ్రాలో, అప్పుడు ఎంత ఓటు నమోదు ఎంత అయింది, ఏ టైంకి ఓట్లు ఎంత నమోదు అయిందనేది నైట్ అర్ధరాత్రి 2 o'clockకి లాస్ట్ ఓటు పడిందని చెప్పడం జరిగింది. మరి అర్ధరాత్రి 2 o'clockకి ఓట్లు పడే అవకాశం ఉందా లేదా, అండ్ పర్సంటేజ్ పరంగా కూడా చూసుకున్నట్టయితే ఆ నెక్స్ట్ 2 days అంటే 74 గంటల తర్వాత వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెన్స్ ఉంది. లాస్ట్ ఓటు పర్సంటేజ్కి ఆ తర్వాత ఓటు పర్సంటేజ్కి చాలా వరకు డిఫరెన్స్ ఉంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పరకాల ప్రభాకర్ ఏదైతే ఆర్టికల్ రాశారో దీనికి మూలం ఏంటంటే ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఒక సంస్థ 24th July 2024 మీకు చెప్తాను. 24th July 2024న ఒక వ్యాసం ప్రకటించడం జరిగింది. మొట్టమొదట అది బాంబేలో ప్రచురితమైంది. దాన్ని మొట్టమొదట చదివింది నేను. చదివిన తర్వాత దాని మీద సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను నేను. ఇప్పుడు ఏదైతే పరకాల ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారో ఈ అంశాలన్నీ నేను July 2024లోనే అవన్నీ మాట్లాడడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే రాత్రి 3 గంటల దాకా పోలింగ్ జరగటము. ఇప్పుడు మనకి ఉదయం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, సాయంత్రం 6 గంటలకు అయిపోవాలి. 6 గంటల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు అంటే 11 గంటలు. సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల దాకా అంటే 9 గంటలు. మీకు 76% ఓటింగ్ అయిపోతే, మీకు సాయంత్రం 6 గంటలకు అయిపోతే మళ్ళీ కేవలం 14%కి అంత టైం ఎందుకు పడుతుంది? అంత టైం పట్టదు. అట్లాగే మీరు ఎట్లా అనుమతి ఇచ్చారు అసలు? ఫస్ట్ 6 o'clock తర్వాత మీకు ఎంతమంది ఉంటారు అంటే 6 o'clock తర్వాత లైన్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ టోకెన్స్ ఇవ్వాలి. ఆ లాస్ట్ టోకెన్ ఇచ్చిన వాళ్ళే లాస్ట్. ఆ తర్వాత అంతకంటే ఉండకూడదు. కానీ మరి మీరు అర్ధరాత్రి 3 గంటల వరకు నిలబడాల్సి వచ్చిందంటే 9 గంటలు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలకు 6 గంటలు, రాత్రి 12 గంటల నుంచి 3 అంటే ఇంకో 3 గంటలు వేసుకుంటే మొత్తం 9 గంటలు. 9 గంటలు అంటే గంటకి 40 మంది వేసుకుందాం. గంటకి 40 మంది అనుకుంటే ఎంతమంది ఇవ్వాలా? గంటకి 40 వేసుకుంటే కూడా 9 4 360 మంది వేయాలి. అంటే దాదాపు 36%. ఒక పోలింగ్ స్టేషన్లో 36% ఓటింగ్. అది అంటే మొత్తం 3000 పోలింగ్ బూతులలో ఒక్క పోలింగ్ బూత్లో మీరు ఇప్పుడు గంటకి 40 వేసుకున్నా కానీ, అంటే యావరేజ్గా నిమిషానికి ఒక ఓటు పడుతుంది. నిమిషానికి ఒకటి గంటకు 60. గంటకు 60 అంటే 540 ఓట్లు పడాలా ఒక్క పోలింగ్ బూత్లో. అంతసేపు 540 మంది ఓట్లు వేస్తేనే అంతసేపు వరకు ఓటింగ్ జరగాల, లేకపోతే అంతవరకు జరగాల్సిన అవసరం లేదు. 540 ఓట్లు అంటే ఒక్క పోలింగ్ బూత్లో 1000 నుంచి 1200 ఓట్లు ఉంటాయి. ఒక పోలింగ్ బూత్లో ఓట్లు ఎన్ని ఉంటాయి? 1000 నుంచి 1200 ఉంటాయి. అందుకంటే కొన్ని చోట్ల 800 ఉంటాయి. 540 మంది 6 గంటల తర్వాత చేస్తారంటే పొద్దున్న నుంచి గాడిదలు కాస్తున్నారా?
అంటే వాళ్ళంతా కూలికి వెళ్ళేసి వస్తారు అంటే కొంతమంది మాట్లాడేది ఏంటంటే కూలికి వెళ్ళేసి వస్తారు, వాళ్ళ ఇంట్లో పనులు ఉంటాయి, సో ఆ పనులు జరుపుకొని చేసుకున్న తర్వాత పోలింగ్ స్టేషన్కి వచ్చారు. పోలింగ్ స్టేషన్కి వచ్చిన తర్వాత అంటే బూత్కి వచ్చిన తర్వాత కూడా మరి తెల్లవారులు వాళ్ళు నిద్రాహారాలు మానేసి 3 దాకా లైన్లో నిలిచింది. బూత్ ఆఫీసర్, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే 6 గంటలకి ఎవరైతే ఎంతమంది అయితే లైన్లో ఉన్నారో, లైన్లో జనాలు ఉంటే కనుక వాళ్ళందరికీ టోకెన్ నంబర్స్ ఇచ్చి లాస్ట్ టోకెన్ నంబర్ వరకు మాత్రమే అలౌ చేయాలి. ఇది ఎన్నికల సంఘం రూల్. ఇది మీకు సగం మంది మీరు బూత్లో ఉన్నారంటే అంతకుముందు మీకు ఎంత శాతం పోలింగ్ అయింది అనేది కూడా చూడాలి కదా. సో ఇదంతా ఉద్దేశపూర్వకంగా మ్యానిపులేషన్ చేసేందుకు చేసిందని చాలా వీడియోస్ చేశాను నేను. ఇవన్నీ మాట్లాడాను 2024 జూలైలోనే ఇవన్నీ మాట్లాడాం మనం. పరకాల ప్రభాకర్ గారు మాట్లాడారంటే ఈ రోజున ఆయనకి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తున్నారంటే ఆయన నిర్మలా సీతారామన్ గారి హస్బెండ్ కాబట్టి కేంద్ర మంత్రి హస్బెండే మాట్లాడుతున్నారు అనేది ఇక్కడ అటెన్షన్ గ్రాప్ చేస్తుంది. ఇక్కడ ఎన్నికల్లో ఈవీఎంలలో జరుగుతున్న అవకతవకలు ఏంటి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఏమని ఇచ్చింది, సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 26 ఏప్రిల్ 2024 సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. ఎవరికైనా సరే ఈవీఎంలలో అనుమానాలు ఉంటే ఆ అనుమానాల నివృత్తి కోసం వాళ్ళ 2-3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గంలో 5% పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్తూ ఎన్నికల సంఘానికి ఆ ఈవీఎం వెరిఫికేషన్ ప్రక్రియ ఎలా చేస్తావో దానికి ఎస్ఓపి ఇవ్వమని ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్కి అనుగుణంగా ఎస్ఓపి ఇవ్వాల్సిన ఎన్నికల సంఘం జడ్జిమెంట్కి పొంతన లేకుండా తన ఇష్టారాజ్యంగా ఒక ఎస్ఓపి రూపొందించింది. దాని మీద ఎవరు మాట్లాడలేదు. దాని మీద నేను వైసీపీ పార్టీకి వెళ్ళి ఇట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి, ఈ ఎస్ఓపిని మనం ఛాలెంజ్ చేద్దామని అంటే దాంట్లో ఏమి అవకతవకలు లేవు, మేమంతా చదివేమో అంతా బాగానే ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు అంగీకరించడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు ఫ్రాడ్ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలా, ఆయనని అన్యాయంగా మోసం చేసి ఈవీఎంల ద్వారా ఇట్లా ఎన్నికల సమయం అయిపోయిన తర్వాత సరే ఓట్లు వేయడం ద్వారా ఆయన రిగ్గింగ్ చేసి గెలిచారు అనేది నేను బలంగా నమ్ముతున్నాను. కాబట్టి వైసీపీ పార్టీ దాని మీద కోర్టులో కేసు వేయడానికి సిద్ధంగా లేదు. కాబట్టి నాకున్న ఆప్షన్ ఏంటి, ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేశారో వాళ్ళ చేత కేసు వేయించాలా. నేను పోటీ చేయలేదు కాబట్టి నేను కేసు వేయడానికి లేదు. వెంటనే హర్యానాలో ఎన్నికలు జరిగినాయి. హర్యానాలో ఓడిపోయిన ప్రతి ఎమ్మెల్యే, ప్రతి కాంగ్రెస్ ఎమ్మెల్యేకి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి నేను, మీరు ఓడిపోలేదు, మిమ్మల్ని ఓడించారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిగింది, మీరు సుప్రీంకోర్టులో ఈ అంశాల మీద ఛాలెంజ్ చేయండి అని చెప్పడం జరిగింది. హర్యానాలో సర్వమిత్ర, అలాగే కరణ్ సింగ్ దలాల్, నీరజ్ శర్మ వీళ్ళందరి చేత నేను సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించాను. వీళ్ళ పిటిషన్ ఇంకా బెంచ్ మీదకి రాకముందరే మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి. మహారాష్ట్రలో మహాగఠబంధన్ అంటే ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే, శివసేన, కాంగ్రెస్ పార్టీ ఈ 288 మంది అభ్యర్థులకు ఫోన్ చేసి మీరు ఓడిపోబోతున్నారు, ఈ కారణం చేత ఓడిపోబోతున్నారు, ఓడిపోతే నన్ను కాంటాక్ట్ చేయండి అంటే వాళ్ళు ఓడిపోయిన తర్వాత నన్ను కాంటాక్ట్ చేసి నాగ్పూర్ పిలిపించుకొని డిస్కస్ చేశారు నాతో ఏం చేయాలని. మీరు దీన్ని ఛాలెంజ్ చేయండి అని అంటే అందరూ పిటిషన్లు వేశారు. దాంట్లో గోపాల్ దాస్ అగర్వాల్ అనే ఆయన నాతో ఎక్కువ కాంటాక్ట్లో ఉన్నారు. ఆయన పిటిషన్ డ్రాఫ్టింగ్ కూడా నేను చేశాను. చేస్తే ఎన్నికల సంఘం సుప్రీంకోర్టు మీద ఒప్పుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మేము ఎస్ఓపి రూపొందించలేదు, మా ఎస్ఓపిలో తప్పులు ఉన్నాయి, ఆ ఎస్ఓపి సవరించుకుంటాము అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒప్పుకుంది. ఒప్పుకొని 17 జూన్ 2025 ఇంకో ఎస్ఓపి ఇచ్చింది. అంటే సుప్రీంకోర్టు 1 జూన్ 2024 ఇచ్చిన ఎస్ఓపిని రద్దు చేసి 17 జూన్ 2025 అంటే సంవత్సరం తర్వాత ఇంకో ఎస్ఓపి ఇచ్చిందంటే పాత ఎస్ఓపి తప్పని ఎన్నికల సంఘమే ఒప్పుకుంది. అంటే పాత ఎస్ఓపి ప్రకారము ఈవీఎంలో అవకతవకలు జరిగితే అది పసిగట్టే దానికి సమర్థన లేదని ఒప్పుకుంది. దాని మీద వీళ్ళు అడగొచ్చు. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు చెప్పేది ఏంటి, అవకతవకలు జరిగి ఉండొచ్చు, ఇలా జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు కదా. అసలు ఎస్ఓపి ఎన్నికల అవకతవకలు వెలికి తీసే ఎస్ఓపిలోనే అవకతవకలు వెలికి తీసే సామర్థ్యం లేదని ఎన్నికల సంఘమే ఒప్పుకుంది.
ఎవరికి తెలియదు దాని గురించి. మన స్టేట్ మహారాష్ట్రలో తెలుసు, హర్యానాలో తెలుసు, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. మేము 9 అంశాలు మీద సుప్రీంకోర్టులో ఎస్ఓపి మీద ఛాలెంజ్ చేస్తే 5 అంశాల్లో వాళ్ళు అంగీకరించారు మా తప్పని. ఇంకా 4 అంశాలు ఛాలెంజ్ చేస్తే ఎన్నికల సంఘం దండం పెట్టి బాబు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు చేసుకుంటుంది. అప్పుడు అఖిలేష్ యాదవ్ని వెళ్ళి కలిసి అదే చెప్దాం అనుకుంటున్నా. మమతా బెనర్జీకి యాక్సెస్ లేదు, అలాగే తమిళనాడులో కూడా మనకి ఎవరికి యాక్సెస్ లేదు. వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఈవీఎంలో అవకతవకలు ఆపాలంటే ఎలా ఆపాలో నా దగ్గర దానికి పక్కా సమాధానం ఉంది నా దగ్గర. ఆల్రెడీ ఎన్నికల సంఘం మెడలు వంచి మాది తప్పు అని ఒప్పించి 9 అంశాలలో 5 అంశాలు సవరించిన ఎస్ఓపి జారీ చేయించడం జరిగింది. ముఖ్యమైన 4 వాళ్ళకి వాదించడం సరిగ్గా తెలియక, ఇప్పుడు నేను మీకు చెప్తాను, మీరు అక్కడ సేమ్ కోర్టులో ప్రజెంట్ చేసే దాంట్లో తేడా వస్తుంది. అవును సార్. సో అక్కడ ఏమైంది, దానికి వీళ్ళు సరిగా వాళ్ళు ఏం చేశారంటే ఎస్ఓపిలో ఎన్నికల సంఘం ఏం చేసిందంటే ఈ అబ్జెక్షన్స్ అని ఎప్పుడైతే వాళ్ళు పిటిషన్ వేశారో మేము ఒప్పుకుంటున్నామో ఇది కొత్త ఎస్ఓపి అని ఇంకో ఎస్ఓపి ఇచ్చేసింది, దీన్ని మేము ఫాలో అవుతామని. ఈ 9 అంశాలు దాంట్లో రెక్టిఫై అయినా లేదా వీళ్ళు వెరిఫై చేసుకోవాలా. 9కి 9 దాంట్లో మార్చి కొత్త ఎస్ఓపి ఇచ్చారా లేదా అని వాళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు ఏం చూసారు, ఫస్ట్ 2, 3, 4 ఉన్నాయి కదా, ఇవి ఒప్పేసుకున్నారు కదా, మొత్తం ఒప్పేసుకున్నారు అనుకొని యాక్సెప్ట్ చేసేసినారు. కానీ దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు, దాన్ని కూడా ఛాలెంజ్ చేయాలి. ఎక్కడెక్కడైతే ఎన్నికల సంఘం ఇంకా సుప్రీంకోర్టు ఆర్డర్ని వైలేట్ చేస్తుందో అవి కూడా రెక్టిఫై చేయమని మీరు ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందంటే ఎన్నికల సంఘం దండం పెట్టి బాబు ఇవన్నీ మాత్రం కాదు, నువ్వు బ్యాలెట్ పేపర్ ఎన్నికలు చేసుకుంటుంది. అది ఎట్లా చేయాలా, ఎట్లా ఛాలెంజ్ చేయాలా అంటే నన్ను సంప్రదిస్తే నేను చెప్తా. రైట్. లేదు ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నారు అవినీతి సాయంత్రము 6 గంటలకు ఆగిపోవాల్సింది అర్ధరాత్రి 3 గంటల వరకు వేస్తారని అంటున్నారు. సరే అందరూ దాని మీద డిస్కషన్ పెట్టారు, దాన్ని ఎట్లా ఆపుతావు? దాని మీద సమాధానం ఉందా మీ దగ్గర? అంటే దాన్ని ఈసీ ఆన్సర్ చేయాలి, ఆన్సర్ చేయాలి, చేయట్లేదు కదా. మీరు ఎట్లా దానికి ప్రత్యామ్నాయం ఏంటో మీ దగ్గర ఉందా? మళ్ళీ బ్యాలెట్ పేపర్ బ్యాలెట్ పేపర్కి దానికి సంబంధం లేదు. ఎప్పటిదాకా ఓటింగ్ జరగాలి అనేది మిషన్తో అయినా సరే బ్యాలెట్ పేపర్తో అయినా సరే దానికి ఒక లాక్ పెట్టాలా. దానికి మీ ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పుడు ఏం చేయమంటారంటే ఎన్నికల సంఘం ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటారు? అలా జరగకుండా చూడాలంటే ఏం చేయాలి? మన ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూలో నేను ఒకటి చెప్పాను, దాన్ని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ వాళ్ళ క్లాస్లో చెప్పాడు. ఫలానా చింతా రాజశేఖర్ అనే ఒక వ్యక్తి సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి అర్ధరాత్రి 3 గంటల దాకా ఎన్నికలు జరగకుండా అలా ఫ్రాడ్ చేయకుండా ఆపాలి, ఎలా ఆపాలి అని ఆయన ఒకటి చెప్పాడు. దాన్ని ప్రాజెక్ట్ వర్క్గా మీరు ఎవరైనా టేకప్ చేస్తారంటే ఆ కాలేజీ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్గా టేకప్ చేశారు. దాని మీద ఇప్పుడు వాళ్ళు పనిచేస్తున్నారు. అది అడాప్ట్ చేసుకుంటే మీరు ఎటువంటి ఫ్రాడ్ చేయడానికి లేదు. పరకాల ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో మోసం జరిగింది అని మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మోసం జరిగింది, 2 సంవత్సరాలు అయిపోయినాయి, రాబోయే ఎన్నికల్లో మోసం జరగకుండా ఏం చేయాలి చింతా రాజశేఖర్ మాట్లాడుతున్నాడు. పరకాల ప్రభాకర్ మోసం జరిగింది అని మాట్లాడుతున్నారు. మోసం జరిగింది అది ఓకే, రాబోయే ఎన్నికల్లో మోసపోకుండా ఏం చేయాలి అనేది చింతా రాజశేఖర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మనకి రాబోయే ఎన్నికల్లో మోసపోకుండా ఉండటం కావాలా, లేకపోతే గత ఎన్నికల్లో ఎలా మోసపోయామని దాని మీద చర్చ ఇంపార్టెంటా? ఎలా మోసపోకుండా అంటే ఫ్యూచర్లో వచ్చే ఎలక్షన్స్లో కరెక్ట్గా ఉండాలి, దాని గురించి ఏం చేయాలో ఆలోచించండి, దాని మీద డిస్కస్ చేయండి. దానికి రెమెడీస్ ఏంటి? రెమెడీస్ కావాలంటే చింతా రాజశేఖర్ని అడగండి. లేదు మనము ఎట్లా ఓడిపోయామో ఎట్లా మోసపోయామో దాన్ని తలుచుకొని ఏడ్చుకుంటా కూర్చుందాం అనుకుంటే అది దాని మీద డిస్కషన్ పెట్టండి. నేను దాని మీద డిస్కస్ చేయడానికి నేను సిద్ధంగా లేను. దాని మీద డిస్కస్ చేయడము, దాని మీద వీడియోలు చేయడము అన్నీ 2024లోనే అయిపోయినాయి. వైసీపీ ఓడిపోయిన తర్వాత వారం రోజుల్లో వచ్చి ఇది మోసపూరిత కుట్రపూరిత ఓటమి, కుట్రపూరిత ఎన్నికల్లోని ఫస్ట్ మాట్లాడింది ఎవరు? చింతా రాజశేఖర్. మీరు తీయండి, ఏ ఛానల్ అయినా తీయండి, నా ఇంటర్వ్యూ తర్వాతనే ఎవరన్నా మాట్లాడినారు. ఇప్పుడు ప్రభాకర్ గారు మాట్లాడినా కూడా అది కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన మాట్లాడటం తప్పని నేను అంటలేదు, ఆయన మాట్లాడటం వల్ల ప్రజలందరికీ తెలుస్తుంది. కానీ అందరికీ తెలిసిన విషయం ఆయన చెప్తున్నారు. ఓట్ ఫర్ డెమోక్రసీ ఒక నివేదిక పబ్లిష్ చేసింది అని ఫస్ట్ చెప్పింది ఎవరు? నా స్క్రీన్ షాట్ పెడతాను నా ఫేస్బుక్లో.
వాళ్ళు 24th 22nd ఏమో పబ్లిష్ చేశారు మహారాష్ట్రలో. 23rd midnight చదివాను నేను, 24th నేను పోస్ట్ పెట్టాను. నా తర్వాత అందరూ దాని గురించి మాట్లాడారు. కానీ దాని మీద నేను సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేశాను. నేను రైట్ ఒక 2-3 నెలలు అదే టాపిక్ మీద ఇంటర్వ్యూ చేశాను. అందరూ ఏమంటారు, 2019లో జగన్మోహన్ రెడ్డి కూడా మరి ట్యాంపరింగ్ చేసి గెలిచినారు అంటారు. 2024లో చంద్రబాబు నాయుడు ఈవీఎం ట్యాంపరింగ్ అయితే 2019లో కూడా ఈవీఎం ట్యాంపరింగ్ అని అంటారు. అరే బుద్ధున్నోడు ఎవడైనా సరే, మీకు బుద్ధి జనసైనికులకి బుర్రలో ఉండదు, తెలుగుదేశం కూడా ఉండదు. ఒకసారి 2019లో ఈవీఎం ట్యాంపరింగ్లో ఎట్లా గెలవాలో తెలిస్తే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం కూడా గెలిచేవాళ్ళు కదా. 2024 అవకాశం ఎందుకు వదలడు కదా. నంబర్ 1. నంబర్ 2, ఈవీఎం ట్యాంపరింగ్తో గెలిచేవాడు తను ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయడు. నాకు ఈవీఎంలు ఉన్నాయి కదా నేను చూసుకుంటా అనుకుంటాడు. హామీలు నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేయడు. కానీ జగన్మోహన్ రెడ్డి అణువణువున ప్రతి క్షణం అనుక్షణం తను ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ఎంతగా పరితపించాడో ప్రజలందరికీ తెలుసు. ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈవీఎం ట్యాంపరింగ్తో చేస్తే ఆ హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరమే ఉంది జగన్మోహన్ రెడ్డికి? అవసరమే లేదు. ఈవీఎంలతో మళ్ళీ మేనేజ్ చేసి గెలవచ్చు అని అనుకుంటాడు కదా. కానీ ఎంత పరితపించాడు ఆయన. సో ఇవన్నీ కొంచెం కామన్ సెన్స్తో బుర్రబెట్టి ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి 2019లో అది ఒరిజినల్ గెలుపు అది. సో నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ డిస్కస్ చేయడం అవసరమా, దీనికి రెమెడీస్ ఏంటి అనేది డిస్కస్ చేయడం అవసరమా ముఖ్యం. ప్రత్యామ్నాయం కావాలంటే చింతా రాజశేఖర్తో సంప్రదించండి. ఎవడయ్యా చింతా రాజశేఖర్? ఆడికేం తెలుసు అంటే, చింతా రాజశేఖర్ ఎవరు అంటే ఎన్నికల సంఘం చేత నేను ఇచ్చిన ఎస్ఓపి తప్పైపోయింది అని ఒప్పుకొని కొత్త ఎస్ఓపి ఇష్యూ చేయించిన వ్యక్తి చింతా రాజశేఖర్. 9 అంశాలు ఏమైతే 5 అంశాల్లో తప్పు ఒప్పుకుంది. వాళ్ళకి సరిగ్గా ఆర్గ్యూ చేయడం రాక ఇంకా 4 అంశాల్లో వాళ్ళు సరిగ్గా చేయలేదు. దాన్ని ఎలా ఛాలెంజ్ చేయాలో చెప్తే సంప్రదిస్తే నేను చెప్తాను దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలో. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.